విజయ్ గారి జాతకం ప్రకారం అసలు తమిళనాడులో సీఎం అయ్యే అవకాశం ఉందా? లేదా? ఎందుకు అంటే అంత వీధి దాకా ఎళ్లి అన్ని సీట్లు పొంది ఘన విజయం సాధించి మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగుబెట్టి అసలు ఎలా ఉంది రాజకీయం ప్రకారం అందరికీ అంటే తమిళనాడు ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇక విజయ్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు కాబట్టి ఇక మీరు ఏం చెప్తారు అతని గురించి చెప్పాలి అనంటే? ఆయన జాతకం మన దగ్గర ఉందండి. జూన్ 22, 1974 ఆయన పుట్టిన సంవత్సరం ఉంది. అది పునర్వసు నక్షత్రం సుమారుగా కనిపిస్తోంది. కొంచెం పుష్యమి దగ్గరలో పునర్వసు ఎండింగ్‌లో ఆయన ఉన్నారు. అంటే 4వ పాదంలో ఉన్నారు అన్నట్టు కనబడుతుంది. అండ్ లగ్నం కూడా ఇక్కడ మిథున లగ్నం వచ్చింది ఆయనది. అయితే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కర్కాటక అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఏంటంటే గురుబలం కావాలని మనం అనుకున్న ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం ఎన్నోసార్లు. ఈ కర్కాటక రాశిలో గురువు ప్రవేశించేది జూన్ 2కి ప్రవేశిస్తున్నాడు. సో జూన్ 2 తర్వాత ఆయనకి బలం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సో జూన్ 2 తర్వాత బలం పెరగడం అంటే ఆల్మోస్ట్ నేను గవర్నర్ గారిని కలిస్తే నాకు 2 వీక్స్ టైం కావాలని చెప్పి విజయ్ గారు అన్నట్టుగా మనం విన్నాము. టీవీలో వాటిలో వస్తున్నాయి. సో ఇప్పుడు ఒక 2 వీక్స్ వేసుకుంటే 14 రోజులు వేసుకోండి. 14 రోజులు అంటే ఇవాళ ఆల్రెడీ మనం వాళ్ళ డేట్స్ ప్రకారం చూసుకుంటే 7th, 8th, సో 14 అంటే 21, 2 అవుతుంది. సో ఏదైనప్పటికీ ఈ యొక్క కన్ఫ్యూజన్స్, ఈ యొక్క మిస్ఫైరింగ్స్, తర్వాత ఏడీఎంకే డిఎంకే మధ్య కలయిక, వాళ్ళిద్దరి పొత్తుతో ఒక పార్టీ సీఎం ఎవరో ఒకరు అవ్వాలని ఒక ఆలోచన పెట్టుకోవడం, ఇవన్నీ ఈ ఫైటింగ్ అంతా కూడా ఈ 2 వారాలు జరుగుతుంటాయి నెమ్మదిగా.